మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఈ నెలలోనే కారెక్కనున్నట్లు సమాచారం. గులాబీ పార్టీలో తన చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అటు జీవన్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించనున్నారని సమాచారం. కేటీఆర్ ఆహ్వానించగానే జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈ నెల 27న బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించబోతోంది. ఆ ప్లీనరీలోపే బీఆర్ఎస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందని జీవన్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. అటు జగిత్యాలలో ప్లీనరీ నిర్వహించడంపై బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తోంది. కార్యకర్తలు నాయకులతో మాత్రమే ప్లీనరీ జరిగే ఛాన్స్ ఉండనున్నట్లు సమాచారం. అటు అమెరికా నుంచి కేటీఆర్ రాగానే ప్లీనరీ నిర్వహణపై కార్యాచరణ రూపొందించనున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని కేటీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఇవాళ ఆయన సీఎం రేవంత్ టార్గెట్ గా విమర్శలు కూడా చేశారు. అటు రాజీనామా చేసిన నాటి నుంచి జనంలోనే ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల ప్రాంతంలో బలమైన నేతగా ఉన్న జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరితే స్థానికంగా బీఆర్ఎస్ కు మంచి ప్రయోజనం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థిగా మారినటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇక త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జీవన్ రెడ్డి ఈ నెల 10వ తారీఖున జగిత్యాల్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభ వేదికగా జీవన్ రెడ్డి కారెక్కబోతున్నారని చెప్పి చర్చ జరిగినప్పటికీ అది కొంత వాయిదా పడినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ నెల 7న జీవన్ రెడ్డిని నేరుగానే పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పి మరొక ప్రచారం జరుగుతుంది. ఈ నెల 10 లేదా కుదిరితే 13వ తేదీన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు ఆయన అనుచర వర్గం ద్వారా అందుతున్న సమాచారం. ముందుగా బీఆర్ఎస్ మాత్రం జగిత్యాల్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలి. ఆ భారీ బహిరంగ సభ వేదిక ద్వారానే జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని చెప్పి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్లీనరీని కూడా జగిత్యాల్లో నిర్వహించాలని చెప్పి కొంత సమాలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఒకవేళ జగిత్యాల్లో భారీ బహిరంగ సభని నిర్వహించినా లేకపోతే పార్టీ సంబంధించినటువంటి ప్లీనరీని ఏర్పాటు చేసిన వేదిక ద్వారా జీవన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకొని అతనికి ఒక క్రియాశీల పదవి అప్పగిస్తారని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతున్నప్పటికీ అయితే అంతకన్నా ముందే బీఆర్ఎస్ ప్లీనరీ ఈ నెల 27న జరగబోతుంది. ఈ నెల 27 కంటే ముందు రోజే చాలా ముందుగానే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం మాత్రం కనిపిస్తుంది. జీవన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా మారారు. కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన నేరుగానే విమర్శలు మొదలుపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో బీఆర్ఎస్ కు కొంత సపోర్టుగా అదేవిధంగా కాంగ్రెస్ కు ఇరకాటం పెట్టే విధంగా విమర్శలు మొదలుపెట్టడం జరిగింది. జీవన్ రెడ్డి వంటి బలమైన నేత వస్తే ఇటు బీఆర్ఎస్ జగిత్యాల జిల్లాలో బలోపేతమయ్యే అవకాశం కనిపిస్తుంది. రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ తన బలాన్ని మరింతగా పెంచుకునేటువంటి అందివచ్చిన అవకాశాన్ని ఏది కూడా వదులుకోకుండా బీఆర్ఎస్ ముందుకు సాగే విధంగా పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి వంటి బలమైన నేతను పార్టీలోకి తీసుకొని కొంత క్రియాశీలకంగా పదవి ఇచ్చినట్లయితే ఇటు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం కాదు, కాంగ్రెస్ పార్టీ పైన కొంత నెగిటివ్ తీసుకొని వెళ్ళాలంటే మాత్రం ఇటువంటి నాయకులతోనే సాధ్యమవుతుంది. కాబట్టి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి తీసుకొని పార్టీకి పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చేరిక మాత్రం ఎప్పుడనేది మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ సంబంధించిన ప్లీనరీ ఉంటుందో ఆ ప్లీనరీ నిర్వహణ కంటే మాత్రం ముందుగానే జీవన్ రెడ్డి పార్టీలో చేరబోతున్నారని చెప్పి సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఈ నెల 7న జగిత్యాలకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. 7న జీవన్ రెడ్డికి ఇంటికి నివాసానికి వచ్చి పార్టీలోకి రావాల్సిందిగా ఒక ఆహ్వానం అందించి ఆ తర్వాత నేరుగా
పార్టీలో చేర్చుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత చాలా రాజకీయ పరిణామాలని కూడా చాలా వేగంగా మారుతున్నాయి. జీవన్ రెడ్డి నేరుగానే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొన్నటి వరకు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు తన శైలిలో మాత్రం కొంత మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టారు. అదేవిధంగా రేపటి రోజున కాంగ్రెస్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో తన నెగిటివ్ ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ పార్టీలో చేరి జీవన్ రెడ్డి ప్రచారాన్ని కొనసాగించే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి ఇటు జగిత్యాల జిల్లాలో కొంత బలమైన నేతగా ఉన్నారు. సుదీర్ఘకాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. దాదాపు 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్లో కొనసాగారు. అటువంటి బలమైన నేత కాంగ్రెస్ నుంచి బయటికి రావడం మాత్రం కొంత ఆ పార్టీకి మైనస్ అనే చర్చ జరుగుతుంది. జగిత్యాల, కొరుట్ల, చొప్పదండి, ధర్మపురి ఈ నియోజకవర్గాల్లో జీవన్ రెడ్డి ప్రభావం ఉంటుందని చెప్పి కొంత రాజకీయపరమైనటువంటి విశ్లేషణ కూడా జరుగుతున్నాయి. మొత్తానికైతే జీవన్ రెడ్డి ఈ నెలలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. అది కూడా 13, 10వ తేదీ 2 తేదీలో ఏదో ఒక తేదీన గులాబీ గుట్టుకి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్లీనర్ కూడా కొంత కీలకమైన పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. సుమిత్ర, అలాగే సతీష్, అంటే ప్లీనరీకి ముందే చేరే అవకాశాలు కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే అప్పుడే అనౌన్స్ చేస్తారు అనే సంకేతాలు ఇస్తున్నారు. అయితే ప్లీనరీకి సంబంధించి జగిత్యాలలో జరిగే సమాలోచనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్లీనరీ ముందుగా కొంత జగిత్యాల నిర్వహించాలి. జగిత్యాల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ఒక జైత్రయాత్ర, పొలిటికల్ జైత్రయాత్ర మొదలు పెట్టాలని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీ అయితే పూర్తిగా ఇంకా కూడా ఒక స్పష్టత మాత్రం రాలేదు. కేవలం ఆ పార్టీ ముఖ్య నాయకులంతా కొంత సమాలోచనలు మాత్రం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ జగిత్యాల్లో ఏదైతే ప్లీనరీ నిర్వహించినట్లయితే ఇక్కడ పెద్ద ఎత్తున ప్లీనరీ నిర్వహించి పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పైన విమర్శలు చేసే అవకాశం ఉంది. ఆ పార్టీ అధినేతతో పాటు ముఖ్య నాయకులు, పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకులు, కార్యకర్తలంతా కూడా హాజరయ్యే విధంగా ఒక భారీ బహిరంగ ప్లీనరీ నిర్వహించాలని చెప్పి ముందుగా బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ఆ ప్లీనరీని హైదరాబాద్లో మాత్రం నిర్వహించాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్టుగా మరొక కొన్ని వర్గాలు చర్చిస్తున్నాయి. అయితే జగిత్యాల్లో జీవన్ రెడ్డి చేరిక నేపథ్యంలో లక్ష్మీపూర్ గ్రామ పరిధిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి జీవన్ రెడ్డి కూడా ఒక ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ బహిరంగ సభ వేదికగానే కేసీఆర్ సమక్షంలో ఇటు జీవన్ రెడ్డి పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. భారీ బహిరంగ సభ నిర్వహించినట్లయితే బీఆర్ఎస్ ఇంతవరకు అధికారం కోల్పోయిన తర్వాత పెద్దగా భారీ బహిరంగ సభలు నిర్వహించాలి. కేవలం ఎల్కతుర్తిలోనే సభ నిర్వహించాలి. ఆ తర్వాత పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు మాత్రం నిర్వహించలేదు. జీవన్ రెడ్డి వంటి బలమైన నేత కాంగ్రెస్ పార్టీ నుండి వీడి బీఆర్ఎస్ లోకి వస్తున్నారు. దీంతో పాటు అసంతృప్తి నేతలంతా కూడా ఐక్యం చేసి జీవన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుని వచ్చే విధంగా కొంత వ్యూహాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు జగిత్యాల్లో భారీ బహిరంగ సభ మాత్రం ప్రస్తుతం అయితే వాయిదా పడినట్టు తెలుస్తుంది. కేవలం పార్టీ సంబంధించిన ప్లీనరీ మాత్రమే నిర్వహించేందుకు ఇటు పార్టీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. అది కూడా జగిత్యాల లేకపోతే హైదరాబాద్లో నిర్వహిస్తారనే మాత్రం కొంత తెలియాల్సింది. మొత్తానికైతే ప్లీనరీకి కంటే ముందే మాత్రం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.